నేనేం చెప్పాలి ప్రభు అని మోషే దేవుణ్ణి అడిగినప్పుడు, ఉన్నవాడు అనువాడు మీ దగ్గరకు పంపించాడని చెప్పు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎవరండి? దేవుడు ఉన్నవాడు అనువాడు, నిరంతరం ఉండే దేవుడు. నిన్న ఒక పేరుతో వచ్చేవాడు కాదు, ఇవాళ ఒక పేరుతో వచ్చేవాడు కాదు, రాబోయే కాలంలో ఇంకో పేరుతో వచ్చేవాడు కాదు. ఎల్లకాలము కూడా పరిపాలించేది ఆ దేవుడే. అందుకని సృష్టి మొదలుకొని చివరి వరకు కూడా ఆయనే. అందుకని దేవుడు అంటాడు, నేను మొదటి వాడను కడపటి వాడను అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియులారా, నిరంతరము అన్ని తరములకు అన్ని కాలములకు దేవుడు ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏమని చెప్తావు? దేవుడు అంటాడు మోషేతో, ఏం చెప్తావు? నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పు. ఒకవేళ దానికి నమ్మలేదు అనుకో, మరి జనాలకు నమ్మకం కలిగించాలి కదండి. జనాలకి నమ్మకం కలిగించాలి. దేవుడు అంటే నమ్మకం కలిగించాలి ముందు. దానికి నమ్మలేదనుకో, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మీ దగ్గరకు పంపించాడని చెప్పు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను అబ్రహాము దేవుడేనో, నేను ఇస్సాకు దేవుడేనో, నేను యాకోబు దేవుడేనో అని పరిచయం చేసుకుంటున్నాడు. ఎందుకని? ఆ పరిచయం ఎందుకు చేసుకుంటున్నాడు ఆయన? ఏదో కారణం ఉంటుంది కదా, కారణం ఉంటుంది కదా. ఇప్పుడు మీరున్నారు, పిల్లలు ఉన్నారు, లేకపోతే మీరు అందరూ ఉన్నారు. మీరు ఎవరు అంటే ఏం చెప్తారు? మా నాన్న ఫలానా అని చెప్తారు, అవునా కదా? మా నాన్న మా అమ్మ ఫలానా అని చెప్తాడు. అట్లాగే అబ్రహాము, ఇస్సాకు, యాకోబు ముగ్గురు ఎవరు? చూశారు ఎంత డీప్గా దేవుడు ఆలోచించాడు. వారి దేవుడునని, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడని అనిపించుకోవటానికి సిగ్గుపడలా దేవుడు. ఎందుకని? వాళ్ళ నీతి మార్గంలోనే, దేవుని మార్గంలోనే, దేవుని మాటలోనే, దేవునికి ఇష్టానుసారంగానే జీవించిన వాళ్ళు కనుక అబ్రహాము, ఇస్సాకు, యాకోబు వీళ్ళు నేను అబ్రహాము దేవుడినని చెప్తూ ఉన్నాడు, నేను ఇస్సాకు దేవుడినని చెప్తూ ఉన్నాడు, నేను యాకోబు దేవుడినని చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్.